ఎంతవరకు సేఫ్ ఈ బేబీ ప్రోడక్ట్స్? ఇప్పుడు కాటుక సరే ఆముదంతో ఇంట్లోనే చేసుకున్నారు. ఆముదం ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలియదు కదా, కానీ దానివల్ల కళ్ళు పెరుగుతాయనో, కన్ను పెద్ద సైజ్గా అవుతుందనో, లేకపోతే ఇంకా డిస్టిక్ అనో, అలాంటి రీజన్స్ కి అయితే అప్లై చేయకపోవడమే బెటర్. ఏదైనా కెమికల్ పార్టికల్స్ నుంచి లోపలికి బాడీలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో అసలు బాడీలో లెడ్ అనేది? సో ఇలాంటిది ఏది ఉన్నా కూడా మెయిన్లీ వాళ్ళ నర్వస్ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. మరీ సెన్సిటివ్ బేబీస్ ఉంటే లెడ్ కంటెంట్ పెరిగే కొద్దీ ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది పిల్లలు. ఈ బయట ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎంతవరకు ఇవ్వచ్చు? అవి అసలు ఇవ్వాలా వద్దా? ఆ చిప్స్ ప్యాకెట్, ఆ కోల్డ్ డ్రింక్, ఒక చాక్లెట్, వీ హ్యావ్ టు బ్రేక్ దట్ నామ్. కేక్ బయట నుంచి ఎందుకు ఆర్డర్ చేసుకోవాలి? కుక్కర్ లో కూడా మనం కేక్ చేసుకోవచ్చు. సో ఈ ఫుడ్ కలర్స్ అన్నప్పుడు కూడా వాట్ ఈస్ ద డేంజరస్ కలర్? అదేం న్యాచురల్ కలర్ కాదు. బయట బ్రౌన్ కలర్ వేస్తున్నారు, కోకో పౌడర్ యూస్ చేస్తున్నారు, మనకేం తెలుసు. రీసెంట్ గా ఒక రీల్ చూసాను అనమాట. రెడ్ కలర్ ఏదైతే ఉందో అది మన కాక్రోచెస్ అక్కడి నుంచి రెడ్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. డార్క్ చాక్లెట్ కూడా ఆ ఫ్లేవర్ కూడా చాలా